హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోశలోకి టమాటా చట్నీ, పల్లి చట్నీ కాకుండా దోశలోకి టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా 5 to 8 minutes ఉడికించుకోవాలి. ఉడికాక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో 4 to 5 minutes ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ఆయిల్ వేసాక చిల్లకుండడానికి చిన్న టిప్ చెప్తాను. పచ్చిమిర్చి లాస్ట్కి ఉంటుంది కదా, నేను చూపిస్తున్నాను వీడియో క్లిప్లో. అక్కడ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే ఆయిల్ అనేది చిల్లకుండా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 4 to 5 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకుంటే టమాటా చట్నీ రెడీ. మీరు బరకగా అయినా పట్టుకోవచ్చు, మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయినా పట్టుకోవచ్చు, అది మీకు ఆప్షనల్. నేను మొత్తం పేస్ట్ లాగా పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎమ్మి టేస్టీ దోశలకి టమాటా చట్నీ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.